డాక్టర్ గారు, సెక్స్లో బలహీనత అనిపించినప్పుడు మద్యం తీసుకుని మూడ్ పెంచుకోవచ్చా? సెక్స్లో బలహీనమైన మద్యం తీసుకుంటే మరి కొంతవరకు కొంత కిక్ వస్తుంది కానండి, అది అలవాటైతే మాత్రం కష్టం అవుతుంది. ఎందుకంటే ఇవాళ ఒక పెగ్గు, మళ్ళీ ఒక వారం రోజులు 2 పెగ్గులు అవుతాయి, ఇంకా వారం రోజులు 3 పెగ్గులు అవుతాయి, పెరుగుకుంటూ పోతుంది. ఎప్పుడైతే మద్యం డోసు పెంచుకుంటూ వెళ్ళిపోతుంటారో, పెంచుకుంటూ ఏమవుతుందంటే నరాలు దెబ్బతిన్నాయి, ఆల్కహాలిక్ న్యూరోపతి అంటాం. తర్వాత మందు ఎంత తీసుకున్నా హాఫ్ బాటిల్ ఫుల్ బాటిల్ కొట్టినా సరే ఏం రాదు, పూర్వదిక. మొదట్లో కొద్ది మోతాదులో మద్యం స్టిమ్యులేట్ చేస్తుంది, డోపమిన్ పెంచుతుంది, మూడ్ని ఎలివేట్ చేస్తుంది. డోపమినే మూడ్ని ఎలివేట్ చేసేది, ఈ మద్యం దానికి దోహదం చేస్తుంది అన్నమాట. అంచేది ఎప్పుడైతే వాళ్ళు డోపమిన్ కోసం ముందు బాగుంది మూడు వస్తుంది పెడితే, అది ఇవాళ ఒక పెగ్గుతో మూడు వచ్చింది, రేపు రాదు. 4 రోజుల పెగ్గు ఒక పెగ్గు ఉపయోగపడదు, రోజు ఒక పెగ్గు తీసుకున్నాక తర్వాత పెంచుకుంటూ వెళ్ళాల్సింది. మద్యంలో చెడ్డ గుణం అది. అంచేత మూడు రావడం కోసం అని, సెక్స్లో మూడు కోసం మద్యం కాదు. మనసును ఉల్లాసంగా ఉంచుకోవాలి, ఉత్సాహంగా ఉంచుకోవాలి, ఉత్తేజంగా ఉంచుకోవాలి. ఉంచుకుంటేనే అది సరిపోతుందండి. ఇద్దరి మధ్య పరస్పర ఆకర్షణ కావాలి, మంచి ప్రేమబంధం కావాలి. ఆ ప్రేమబంధం ముందు, ఆకర్షణ ముందు ఈ మద్యం ఇవ్వాల నథింగ్. ఎప్పుడైనా కావాలంటే మనసేనే వేరే, కానీ ఒకసారి మద్యం తీసుకుని దాంట్లో కిక్ వచ్చిందని అనిపిస్తే, ఇవాళ అనిపిస్తే మళ్ళీ ఈ మనిషి వాడు ఎప్పుడు అలసరిగానే ఉంటుంది. మళ్ళీ ఎల్లుండే మళ్ళీ నువ్వు మన పిస్తుంటే చాలా బాగుంది, ఇవాళ మనం తీస్తూ ఉంటాడు. మళ్ళీ నెక్స్ట్ డే నేను చాలా బాగుంది కదా, నాకు ఇది మామూలుగా తీసుకుంటే డల్గా ఉంటుంది, తీసుకుంటాడు. ఇది అలవాటు అయిపోతుంది, వ్యసనం అయిపోతుంది. అంచేత దానికి దాసం కాకూడదు. మద్యానికి దాసం అయ్యాడా ఇక బతికే దాసం, చివరికి ఎందుకు పెరగకుండా పోతాడు. అంచేత ఎట్టి పరిస్థితులు కూడా సెక్స్లో డల్గా ఉంటే ఆ డల్నెస్ లేకుండా ఉండడం కోసం అని మద్యానికి అలవాటు పడడం అనేది కరెక్ట్ కాదు. అసలు ఆ జోలికి పోకుండా ఉండాలి. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.